2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేనేం చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి లాభస్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి కాబట్టి మీరు బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం కింద ఇవ్వండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు కనుక నవగ్రహ టెంపుల్ కి వెళ్ళి ప్రదర్శనలు చేస్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున, సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధ, గురు, శుక్రవారంలో మాత్రం మంచి పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. సింహరాశి వారికి 2వ స్థానం మీద శని భగవాన్ దృష్టి ఉన్నది. దీని మూలంగా కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులే మీకు శత్రువులు అవుతారు. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండదు. లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. పంచమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. దీని మూలంగా మీకు లవర్స్ కి మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వారంలో మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. 6వ స్థానంలో శుక్ర, రవి, బుధ, కుజ 4 గ్రహాలు ఉన్నాయి. రుణ, రోగ, శత్రు స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటది. దొంగ దెబ్బ తీసే అవకాశం ఎక్కువగా ఉంటది. కుటుంబ సభ్యుల నుంచి దొంగలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటారు. శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. కోర్టు కేసు విషయాల్లో కూడా వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. దానికోసమై కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. బిజినెస్ లో మీకు శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అష్ట కష్టాలను చూపిస్తూ ఉంటాడు. దానికోసమై మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం లాంటివి చేయించండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. శని గారి దృష్టి దశమ స్థానం మీద ఉన్నది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు వృత్తిపరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీకు జాగ్రత్త తీసుకోండి. లలిత సహస్రం పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.